హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కేవలం 10 నిమిషాల్లో ఎగ్ బుర్జీని ఎవరైనా చేసుకునే విధంగా ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ చేసుకోవాలి. 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలండి. ఇలా మనము జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం వేయించుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కలర్ మారాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజ్ కానీ 5 కానీ మీడియం సైజ్ ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్ బుర్జీకి ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా వస్తుందండి. అలాగే ఉల్లిపాయలను త్వరగా వేగడానికి, అంటే తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు చల్లుకుంటే తొందరగా వేగుతాయి. అలాగే పచ్చివాసన కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగుతున్నాయనగా ఇందులోకి వచ్చేసి పచ్చి కరివేపాకు ఉంటుంది కదండి, పచ్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి దోరగా. ఈ రెసిపీని మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎవరైనా చేయొచ్చు ఈజీగా. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎలా వచ్చిందో. అలాగే ఎర్రగడ్డలు కొంచెం వేగుతున్నాయనగా సరిపడంత ఉప్పు, అలాగే కొంచెం పావు చెంచా అంత పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇలాగ పసుపు ఉప్పు కలిసిపోయాక ఆనియన్స్లో ఇప్పుడు వచ్చేసి కోడిగుడ్లు ఒక 5 వేసుకుంటున్నానండి. ఈ కోడిగుడ్లు వేసే ముందుగా స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో. అలాగే ఈ కోడిగుడ్లు వేసేటప్పుడు వెంటనే కోడిగుడ్లు పగలగొట్టి వేసాక వెంటనే కదపకండి. ఒక 30 సెకండ్స్ అన్నా ఉంటే పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చి బాగుంటుందండి తినేటప్పుడు, చపాతీలో కానీ రైస్లో కానీ. ఇప్పుడు మెల్లగా కలుపుకుంటూ ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా గుడ్డు పచ్చిదనం పోయేంత వరకు, ముక్కలు చక్కగా పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంటే అట్లీస్ట్ ఒక 3 మినిట్స్ పడుతుందండి. 3 మినిట్స్ అయ్యాక ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ ఒక 3/4 వేసుకుంటున్నాను, 3/4 స్పూన్. తర్వాత కొరియాండర్ పౌడర్ ఒక 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూను ఇలా వేసుకొని ఇందులో కలిపేసుకొని గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర చల్లించుకుంటే సరిపోతుందండి. ఇది వేడివేడిగా తిన్నా, మామూలుగా స్నాక్స్ లాగా తిన్నా కూడా మంచిదేనండి. మీరు ఇలా కూడా తినచ్చు. మీకు చూసారు కదండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకునేలాగా ఎంతో టేస్టీ ఎగ్ బుర్జీని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.